హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక దీన్ని వారానికి 2-3 సార్లు తిన్నారంటే మీకైతే ఎలాంటి కంటి సమస్యలు అయితే ఉండవు, రావు కూడా. సో దీన్నైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఇందులో మనకి కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వీటినైతే ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇందులో ఒక ఆనియన్, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పుని ముందుగా మంచిగా కడిగి ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకొని వాటర్ని అయితే వంపేసి ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇది పొనగంటి ఆకు అన్నమాట. ఇందులో మనకి కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి ఎలాంటి కంటి సమస్యలు అయితే రావు. చాలా చాలా హెల్దీ. దీన్నైతే మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2-3 సార్లు అయితే మంచిగా కడగండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పప్పులో అయితే వేసుకొని దీన్నైతే మొత్తం అంతా ఒకసారి కలపండి. ఈ పొనగంటి ఆకు మనకి ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. సో మీకు దొరికిన ప్రతిసారి కూడా తినండి. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా అంతా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మనకైతే ఈ విధంగా వాటర్ అయితే ఫామ్ అవుతాయి. దీన్ని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఇందులో ఎలాంటి వాటర్ లేకుండా ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయ్యే వరకు కూడా ఉడికించుకోండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా వాటర్ లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత చివరగా కొత్తిమీరని అయితే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయండి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే పొనగంటి ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్టే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.